నమస్తే. వెల్కమ్ టు వేదా టీవీ. సో, నిన్నటి నుంచి కూడా తెలంగాణలో నైట్ నుంచి వర్షం అనేది పడుతుంది కాబట్టి, నెక్స్ట్ రానున్న రోజులు కూడా ఎలా ఉండబోతుంది వారం రోజులు అనే విషయాన్నయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ప్రస్తుతం నేను వాతావరణ శాఖ అధికారి రఘు గారైతే ఉన్నారు. వారితో మాట్లాడైతే తెలుసుకుందాం. నెక్స్ట్ 1 వీక్ ఎలా ఉండబోతుందనేది. హలో సార్. నమస్కారం అండి. సో, ఏంటి పరిస్థితి? అంటే నిన్న నైట్ నుంచి కూడా తెలంగాణ చల్లబడింది అండ్ బాగా వర్షం గూడా అక్కడక్కడ గట్టిగానే పడుతుంది కదా! సో, ఏంటి ఎలా ఉండబోతుందంటున్నారు నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్ అన్ని? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అండి, ఇప్పుడు ఒక అల్పపీడన ప్రాంతం అన్నది ఉత్తర ఒడిషా అండ్ దక్షిణ వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంది అండి. సో, దాని ప్రభావం వలన మనకి ముఖ్యంగా ఈ సౌత్ వెస్ట్ పార్ట్ అంటే ఈ నైరుతి పార్ట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం వర్షపాతాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒడిశాకి ఎక్కువ ఉన్నాయి. బట్ తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర జిల్లాలు అండ్ వెస్ట్ జిల్లాలు ఎక్కడో ప్రభావం అయితే ఎక్కువ ఉందండి దీనివలన. సో, ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న ముఖ్యంగా మనకి సంగారెడ్డి అండ్ వికారాబాద్ అండ్ కామారెడ్డి ఇక్కడ మనకి హెవీ రెయిన్‌ఫాల్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా 7 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ అయితే నమోదయింది. ఇవాళ చూసుకున్నట్లయితే ఈ నిన్న ఉన్న అల్పపీడన ప్రాంతం నిన్న ఉదయానికి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండంగా మారి ఇది కొంచెం ఉత్తర దిశగా ప్రయత్నిస్తూ ఉందండి. ఉత్తర దక్షిణ దిశగా ప్రయత్నిస్తూ ఉంది. సో, దీని వలన ముఖ్యంగా మనకి తెలంగాణలోని ఉత్తర జిల్లాలు అండ్ ఈశాన్య జిల్లాలు ఇక్కడ మనకి ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇవాళ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1, 2 చోట్ల ఈ ఎక్కడైతే మనం యెల్లో మార్క్ చేసామో ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో, ఆదిలాబాద్ నుంచి ఇటు సైడ్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర జిల్లాలండి. ఉత్తర జిల్లాలు చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల, జగిత్యాల అండ్ పెద్దపల్లి, ఇక్కడైతే రాజన్న సిరిసిల్ల అండ్ జగిత్యాల, మంచిర్యాల అండ్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అండ్ మహబూబాబాద్ అండ్ ఖమ్మం. ఈ డిస్ట్రిక్ట్స్‌లో మనకి అక్కడక్కడ అంటే 1, 2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా స్టేట్ మొత్తం చూసుకుంటే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. బట్ అది కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే. మనకి రేపు కొంచెం తగ్గొచ్చు గానీ, విస్తారంగా కాకుండా చాలా చోట్ల కురిసే అవకాశాలు ఉంటాయి రేపొద్దున్న. ఓకే. అండ్ రేపు కూడా మనం చూసుకున్నట్లే ఈ ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లో ఈ భారీ వర్షపాతం అనేది కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి 1, 2 చోట్ల. అండ్ డే 3 అంటే 29వ తారీఖు కూడా అవకాశాలైతే ఉన్నాయండి. ఓకే. సో, ఈ రానున్న వారం రోజులు కూడా ఆల్‌మోస్ట్ మనకి సేమ్ క్లైమేట్ అండ్ వెదర్ అనేది చూడొచ్చంటారా? లేదండి. మనకి 29 తరువాత వర్షాలు మళ్ళీ తగ్గుముఖం పట్టి, మళ్ళీ మనకి గత 3 నెలలు ఎలా ఉందో అలాంటి వాతావరణం ఉండే అవకాశాలు మళ్ళీ కనిపిస్తున్నాయండి. ఓకే. సో, ఇప్పటికి గూడా చాలా వరకు హైదరాబాద్‌లో వర్షం పడట్లేదని బోర్‌లు ఎండిపోతున్న సిట్యుయేషన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి. సో, ఇప్పుడు పడే ఈ వర్షపాతం వల్ల ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఆ వాటర్‌ని బట్టి సఫిషియెంట్ వాటర్ మనకు సరిపోతదా అని? లేదండి. ఇప్పుడొచ్చే వర్షపాతాలు మనం ఏది కూడా అతి భారీ వర్షాలు లేదంటే అత్యంత భారీ వర్షాల వచ్చే ప్రసక్తి ఈవెన్ భారీ వర్షాలు కూడా 1, 2 చోట్ల చెప్తున్నాను మనం. ఓకే. ఈ భారీ వర్షాలు మనకి ఎక్కువ చోట్ల ఉన్నట్లయితే అప్పుడు మనకి ఈ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అనేది ఉండే అవకాశాలు ఉంటుందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ 1, 2 చోట్ల వల్ల అయితే మనకి గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువ పెరుగుతుందనే అవకాశాలైతే లేవు. బట్ ఏమన్నా కొంచెం నీటి గుంటలు ఏమన్నా ఉండే ప్రాంతాల్లో అయితే ఇంకుడు గుంతలు, వాటర్ రీచార్జ్ పిట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటుంది. లేదంటే పెరిగే అవకాశాలు అయితే ఏం కనబడట్లేదు. సో, ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్టు ఈదురుగాలులు గూడా ఉన్నాయంటున్నారు. దీనివల్ల మనకేమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఈదురుగాలులంటే ఇవి మరీ ఎక్కువేం కాదండి. గంటకి 30-40 కిలోమీటర్ గరిష్టంగా 40 కిలోమీటర్ల ఈదురుగాలులే. దీనివలన మరీ ఎక్కువ ప్రమాదం అయితే ఏమి ఉండదు. బట్ ఏంటంటే తేలికపాటి వస్తువులైతే ఉంటాయో అవి కొంచెం గాలికి ఎగిరిపోయే అవకాశాలైతే ఉంటాయి. సో, అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందండి. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ. సో, రానున్న ఈ 3 రోజులు మాత్రం వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ తర్వాత నెక్స్ట్ 3 డేస్ తర్వాత మాత్రం అవే వర్షాలని మనం చూసుకుంటే మాత్రం తగ్గుముఖం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో, ఈ రానున్న 3 రోజులు మాత్రం వర్షాలు పడే ఛాన్సెస్ అయితే కన్ఫర్మ్‌గా తెలుస్తున్నాయి.